ప్రాంత చిత్రపటాన్ని రామజన్మభూమి ట్రస్ట్ విడుదల చేసింది. ఈ తూర్పు వైపు నుండి ఉండగా దక్షిణం వైపు నుండి నిష్క్రమణకు ఉంటుంది. ప్రధాన ఆలయానికి చేరుకోవడానికి సందర్శకులు తూర్పు వైపు నుండి 35 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఆలయ సముదాయం సాంప్రదాయ నాగర శైలిలో నిర్మించబడింది. ఆలయం 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆలయంలోని ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. మొత్తం 392 స్తంభాలు మరియు 44 ద్వారాలు ఉంటాయి. సాధారణంగా ఉత్తరాన ఉన్న దేవాలయాలకు పేర్కోట అంటే గర్భగుడి చుట్టూ బయట భాగం ఉండదు. కానీ రామాలయం 14 అడుగుల వెడల్పు, 732 మీటర్ల విస్తీర్ణంలో పేర్కోట కలిగి ఉంటుంది. పేర్కోట 4 మూలలు సూర్యుడు, మా భగతి, గణేశుడు, శివునికి అంకితం చేయబడతాయి. ఉత్తరం వైపు అన్నపూర్ణ మాత, దక్షిణం వైపున హనుమంతుని మందిరం ఉంటుంది. మహర్షి వాల్మీకి, మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వామిత్ర, మహర్షి అగస్య, నిషాధరాజ్, మాతా శబరి, దేవి అహల్య ప్రతి ఒక్కరికి అంకితం చేయబడిన మందిరాలు ఉంటాయి. అయోధ్యలోని కుబేర తీల వద్ద జటాయు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కాంప్లెక్స్లో ఆరోగ్య సంరక్ష కేంద్రం, టాయిలెట్ బ్లాకులతో కూడిన యాత్రికుల సౌకర్యాల సముదాయం ఉంటుంది. దర్శనానికి వెళ్లే ముందు 25,000 మంది తమ బూట్లు, వాచీలు, మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించారు. వేసవిలో సందర్శకులు ఫెసిలిటీ సెంటర్ నుండి ఆలయానికి చెప్పులు లేకుండా నడవాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయబడతాయి. ఆలయ సముదాయంలోని 70 ఎకరాల్లో దాదాపు 70% పచ్చని ప్రాంతాలుగా ఉంటుంది. 100 ఏళ్లకు పైగా పురాతనమైన చెట్లు ఉన్నాయి. సూర్యకిరణాలు భూమిపైకి రాని దట్టమైన వనం ఉంటుంది. కాంప్లెక్స్లో 2 మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, 1 నీటి శుద్ధి ప్లాంటు మరియు 1 ప్రత్యేక విద్యుత్ లైను ఉంది. ఇది భూగర్భ జలాశయం నుండి నీటిని పొందే అగ్నిమాపక దళ పోస్ట్ను కలిగి ఉంటుంది. భూగర్భ జలాలు ఎప్పటికీ తగ్గవు. అవసరమైతే సరయూ నది నుంచి నీళ్లు తీసుకుంటారు.